ముఖ్యంగా నా యాహ్! వాదన నేనెందుకు నా ప్రభుత్వంలోంచి, నా కూటమి ధర్మం అయినటువంటి జనసేనలోంచి బయటకొచ్చానంటే, కేవలం హ్మ్. 500,00,00,000 లేక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం అనేది నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు సార్. ఎంతోమంది ఓకే. పేద, పేద ప్రజలుంటారు. వాళ్ళకి ధర్మాస్పత్రిగా అందాల్సినటువంటి ధర్మాస్పత్రిని ఈరోజు హ్మ్. ప్రైవేట్ ఆస్పత్రి చేసేస్తే, మనం ఉన్నా హ్మ్. లేకపోయినా వాళ్ళు భవిష్యత్తులో పడే ఇబ్బందులకి ఇప్పుడున్న మనమే కారణం అనేది మనకి మనమే నిందించుకోవడమే సార్. అదే రకంగా హ్మ్. ప్రభుత్వ ఖజానా డబ్బుని 1750,00,00,000 ఎన్టీఆర్ విగ్రహం విగ్రహం. కట్టేస్తున్నామంటూ మంత్రి నారాయణ గారు అది కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కడుతున్నానంటూ, హ్మ్. కట్టబోతున్నామంటూ, ఈ ప్రదేశం అంటూ ఏదైతే వారు చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా చాలా అభ్యంతరిస్తున్నాను సార్. మేము తిని తినకట్టే పన్నుల్ని మీరలాగా కట్టడాలు కట్టుకోవడం ఆపి ప్రజలకి పనికొచ్చే ప్రభుత్వ ఆస్పత్రులకో, స్కూళ్ళకో ఇంకా వేటికైనా వాడుకోండి. అంతేకాని వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎంతో మందున్నారు. ఎన్టీ రామారావు గారి సంతానం అందరూ డబ్బున్న వాళ్ళే. సో, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోండి. లేకపోతే వారి అభిమానులు పెట్టుకొని, వేసుకొని హ్మ్. కట్టుకోండి అని నా ఉద్దేశ్యం సార్. అంతేగాని ప్రభుత్వ ఖజానా డబ్బుని వృధా చేయకండి అని.